ఫైనల్గా మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న హయాంలో ఇవాళ రోజున ఒక 11 ప్రతిపాదనలతో కూడినటువంటి కేబినెట్ సమావేశాలు ఇవాళ జరగటం జరిగింది. వాటిని గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 ప్రతిపాదనల్ని అప్రూవ్ చేయటం జరిగింది. అవేంటంటే ముఖ్యంగా ఒక 6100 పోస్టులతో మెగా డిఎస్సి నియామకానికి కేబినెట్ ఆమోదించడం జరిగింది. అంతేకాదు ఫిబ్రవరి 16 నుండి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు కూడా ఆమోదం చేయడం జరిగింది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆమోదం చేశారు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎస్సీసీఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదించారు. అంతేకాదు ఎస్ఐపిపి ఆమోదించిన ఎనర్జీ ప్రాజెక్టులన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం చేయటం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీ సెక్రటరీ కూడా వాటిలో ఉండాలని చెప్పేసి ఆ నిర్ణయానికి కూడా ఆమోదం చేయటం జరిగింది జగనన్న. అంతేకాదు యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వాళ్ళ రిటైర్మెంట్ని 60 నుండి 62 సంవత్సరాలకి పెంచడం కూడా జరిగింది. తర్వాత నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం చేయటం జరిగింది. శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. అంతేకాదు ఆర్జీయూకేటీకి రిజిస్ట్రార్ పోస్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఒక 11 ప్రతిపాదనలకి మొత్తంగా ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధికి నిజంగా ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి, అంతేకాదు ప్రతిపక్షాల వాళ్ళు ఏదైతే విమర్శిస్తా ఉన్నారో ఇవన్నీ కూడా ఒక విధంగా ఆ విమర్శలకి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమోదించినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిజంగా వాళ్ళకి చెంపపెట్టు లాగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్.